హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు మన వ్లాగ్స్లో వచ్చేసి మామిడికాయ నిల్వ పచ్చడి అండి. బంజారా స్టైల్లో ఎలా అయితే చేస్తామో పక్క కొలతలతో ఈ వీడియో ఉంటుంది. బట్ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటి వరకు ట్రై చేసుకోండి. ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకొని వీటికి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే దాని మీద ఉన్న దుమ్ము అలాంటివి మొత్తం నాని మంచిగా రెడీ అయిపోతాయి. మామిడికాయలు నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఏమో ఇట్లా ఒకటొకటి తీసుకొని వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. కాయలు వాటర్ ఎక్కడ ఉండకూడదండి. అలా చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నానో అలానే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలో మామిడికాయలు ఆ సైజులో అయితే మనం తీసుకోవాలి. సో కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. నేనైతే కొంచెమే అనేసి ఒక 5 తీసుకున్నాను, కొంచెమే పెడదాం అనేసి. మీరు చాలా పెట్టుకోవాలంటే నేను చెప్పే కొలతలకి మీరు డబల్ చేసుకొని పెట్టుకోండి. చాలా మంచిగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో బట్ ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఎట్లయితే కట్ చేస్తున్నామో మామిడికాయలు అలా కట్ చేసుకోండి. లోపల వచ్చిన అవి ఉంటాయి కదా, అంత డస్ట్లు అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. మొత్తం తీసేయాలి, అక్కడ ఏమి ఉండకూడదు. సో చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలో ముక్కలు ఆ సైజులోనే కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం మిడిల్లో చేశారు మా ఆయన, అందుకే నేను వద్దనేసి కొంచెం పెద్దగా కట్ చేయించుకున్నాను. నాకు పెద్దవి అంటే ఇష్టం అనేసి అలా కట్ చేయించుకున్నాను. మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకున్న తర్వాత అవి అన్నీ ఆరబెట్టాలండి. 1 అవర్ దాకా ఆరబెట్టాలి. దాంట్లో వాటర్ అనేది ఏమైనా ఉన్నా మొత్తం పోవాలి. వాటర్ అనేది ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోద్ది, నిల్వ ఉండదు ఎక్కువ రోజులు. అందుకే ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి. సో చాలా బాగుంటుంది. మన వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మనకైతే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లయితే నేను ముక్కలు కట్ చేసుకున్నాను. చూడండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. నాకు చిన్నవి అంటే వద్దనేసి పెద్దగానే కట్ చేశాను. అవి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. సో తర్వాత ఇవి కట్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఆరబెట్టాలి. ఒక నీట్గా క్లాత్ చూసుకొని ఆ క్లాత్ మీద ఆరబెట్టేయాలి. సో ఇలా ఆరబెడితే దాంట్లో ఉన్న ఏమైనా వాటర్ ఉన్నా మొత్తం మంచిగా డ్రైగా అయిపోయి మంచిగా ఉంటుంది. సో అందుకే ఇలా 1 అవర్ ఫ్యాన్ పెట్టేసి ఆరబెట్టేయండి. అవి ఆరేంత లోపల మనమైతే పౌడర్లు దాంట్లో మసాలాలు రెడీ చేసుకోవాలండి. దానికోసం అనేసి 1 స్పూను ఏమో జీలకర్ర, 1 స్పూన్ ఏమో మెంతులు, అవి లైట్గా దూరగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. ఒక ప్యాన్ పెట్టేసి అవి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఏం వేయకుండా ఓన్లీ వాటికి వేసుకొని ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాను. మొత్తం లైట్గా వేయించుకోవాలి. జీలకర్ర ఎక్కువగా మాడిపోతే మనకు చేదు అనేది వస్తుంది, అందుకే లైట్గా వేయించుకోవాలి. అది వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బ్యాండీలో మళ్ళీ 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని ఇవి మొత్తం మంచిగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి. మనం ఎక్కువగా వేయించుకుంటే అవి బ్లాక్ అయిపోయి మొత్తం కలర్ అంతా షేడ్ అయిపోయి టేస్ట్ అనేది అంత మంచిగా రాదు. పచ్చడికి టేస్ట్ అనేది పోతుంది. సో 1 స్పూను అది, 1 స్పూన్ ఇది మొత్తం దూరగా వేయించుకున్న తర్వాత మెంతులు ఎక్కువ వేయించుకున్నా కొంచెం చేదుగుంటుంది. బట్ ఎక్కువ వేసుకున్న చేదుగుంటుంది. అందుకే 1 స్పూనే వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. మీరు ఎక్కువ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే నేను చెప్పే క్వాంటిటీని డబుల్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇవి వేయించుకున్న తర్వాత దీన్ని పౌడర్ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా పెట్టుకోవాలి. ఈ పౌడర్స్ అనేది మనకు కావాలి. పౌడర్ పట్టుకున్న తర్వాత అవి ఇవి పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లుల్లి రెమ్మలు తీసేసి దానికి కొంచెం పేస్ట్లా పట్టుకోవాలండి. కొంచెం పేస్ట్ ఉండాలి. కొంచెం వచ్చేసి అవి ఎల్లుల్లి రెబ్బలు తీసేసి ఉండాలి తాలింపు పెట్టడానికి. ఇవి తాలింపు పెట్టడానికి ఎండుమిర్చి, ఎల్లుల్లి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండ్ మెంతులు. ఇవి పోపు పెట్టుకోవడానికి మనకు ఒక బ్యాండీ పెట్టుకొని అది హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ అనేది చాలా ఎక్కువనే పడుతుందండి, తక్కువ ఏం పట్టదు. నేను ఒక పెద్ద బౌల్ నింపుగా అయితే వేసుకున్నాను. నాకు 5 కాయలసే కదా, 5 మామిడికాయలే కదా, అందుకే నేను ఒక పెద్ద వేసుకున్నాను. అది హీట్ అయిపోయిన తర్వాత ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అవి కొంచెం ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఆయిల్లోనే. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా ఎగుతూ ఉంటాయి. సో కొంచెం బ్రౌన్ కలర్ వరకు రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
దాంట్లో నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి అర స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నెక్స్ట్ చివరికి వచ్చేసి కొంచెం ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి. నేను అలా కట్ ఏం చేయలేదు, మొత్తానికి వేసేసాను. ఇంకో ఫైనల్గా అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి. మరి ఎక్కువగా ఫ్రై అయినా కొంచెం బ్లాక్ అయిపోతాయి, అందుకే నేను లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను. ఇది మొత్తం చల్లారిపోవాలండి ముక్కల్లో పట్టించడానికి. ఈ ఆయిల్, ఈ తాలింపు అనేది మొత్తం చల్లారిపోయిన తర్వాతనే మనం ముక్కలకి పట్టించాలి, అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఆరిపోయినాయి, 1 అవర్ పైనే అయిపోయింది. నేను ఆరబెట్టి మొత్తం తీసేసుకుంటున్నాను. తీసేసి మొత్తం ఇక మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ముక్కలు తీసుకున్న తర్వాత దాంట్లో మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదా ఎల్లుల్లిది, అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అండ్ మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాతనే ముక్కలకి చాలాసేపు పట్టించాలండి. ఇవి పట్టించిన తర్వాతనే మనం ఆయిల్, పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. లేకుంటే ఇదంతా ఖరాబ్ అయిపోద్ది పచ్చడి. ఫస్ట్ ఈ మసాలాలు, కారము, ఎల్లుల్లి పేస్టు ఇవి మొత్తం అనేది ముక్కలకి చాలా బాగా, ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది, అంత బాగుంటుంది. బట్ నేనైతే ఇక్కడ మా ఆయన చేస్తున్నారు, నేను ఆయనతో చేపిస్తున్నాను బాగుంటుంది అనేసి. నెక్స్ట్ కారం మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక 6 స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. మీరు ఎక్కువ మామిడికాయలు పెట్టుకోవాలి అనుకుంటే నేను చెప్పే క్వాంటిటీని మీరు డబల్ చేసుకుంటే మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ మిస్టేక్ చేయకుండా నేను చెప్పే విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి అంటే చాలా బాగుంటుంది. మా బంజారా స్టైల్ అండి ఇది. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను, నాకు తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపిస్తే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోక ముందే మొత్తం ఇవి మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకి అంతా పట్టేయాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ ముక్కల్ని అంతా పట్టించిన తర్వాతనే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా అస్సలు ఉండకూడదండి పచ్చడికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంత మొత్తం చల్లారిపోవాలి. ఆయిల్ వేడిగా ఉందంటే మనకు పచ్చడి అనేది మొత్తం ఖరాబ్ అయిపోద్ది, అంత బాగుండదు. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను టేస్ట్ చూసి మళ్ళీ వేసుకున్నాను. సో మొత్తానికైతే ముక్కలకి ఇలా మొత్తం పట్టించాము. సో చూడండి, పట్టించిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్నే వదిలేయాలి. ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత అవి కారం అవి మొత్తం కలిపేసిన తర్వాత 2 మినిట్స్ వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలింపు ఆయిల్, అవి తీసుకొచ్చి దీంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువైనా అవుతుంది ఆయిల్, అందుకనేసే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో వేసుకోవాలి. బట్ నేనైతే కరెక్ట్గా సరిపోయింది, నేను పెట్టుకున్న ఆయిల్కి నేను ఈ ముక్కలకి కరెక్ట్గా సరిపోయింది, అందుకనేసి నేను మొత్తం వేసుకున్నాను. మీరు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మొత్తం కాకుండా కొంచెం 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 వేసుకొని ముక్కలకి అంతా నీట్గా పట్టేటట్టుగా పట్టించుకోండి, బాగుంటుంది. ఇంకా ఆయిల్ మొత్తం పెట్టేశాను, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది అయితే నాకైతే చాలా చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి అంటే. సో నేను తినాలనుకున్నాను, అందుకే మా ఆయనతో నేను ఇక ఇంట్లోనే పెట్టించుకున్నాను. ఇక విలేజ్లో అయితే అందరు పెడతారు, సిటీలో ఎవరు పెట్టారు కదా, అందుకనేసి బయట నుంచి తీసుకున్న అంత టేస్ట్ ఉండదు. బట్ అందుకే ఇంట్లోనే చేసుకుందాం అనేసి ఇక మా ఆయనతో చెప్పి తీసుకొచ్చి ఒక 5 మామిడికాయలు పెట్టేశాను. సో చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చిందండి, అసలు చాలా బాగుంది. మనం ఇదంతా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి మనం వేరే ఒక దానికి షిఫ్ట్ చేసుకుంటే అది ఒక స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే చాలా అంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది సంవత్సరాల తడబడి ఉంటుందండి. మనం ఎంత చక్కగా పెట్టుకుంటే అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది. సో మొత్తం ఇట్లా చేసిన తర్వాత నేనైతే కొంచెమే అనేసి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో నాకైతే చాలా అనిపించింది. ఈ మొత్తం తీసేసిన తర్వాత దీనికి లాస్ట్లో ఇది గుజ్జు ఉంటుంది కదా, దాంతో అయితే అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే అట్నే తింటాను, నాకు చాలా ఇష్టం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం చెప్పే కన్నా మనమే చేస్తే ఇంకా చాలా థ్రిల్గా అనిపిస్తుంది. సో అందుకనేసి మనమే ఒకసారి ట్రై చేసి చూడాలి ఏదైనా. మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది.
ముక్కలంతా పట్టించిన తర్వాత ఈ ఉన్న మొత్తం కారంది మసాలాది అన్నీ దాంట్లో పోసుకోవాలి. అయితే దానికైతే పోసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మిగిలిపోతుంది కదా, దాంట్లో కొంచెం అన్నం కలిపి ఇవ్వమంటే మా ఆయన కలిపి చేసి నాకు తినిపించారు. సో చాలా చాలా హ్యాపీ అండి. నేనైతే నాకు తినాలనిపించింది, అందుకనేసి తెచ్చుకొని పెట్టుకున్నాము. బట్ వీడియో ఎలా ఉందో ఇప్పటివరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ అండి. బట్ వీడియో ఎలా ఉందో కామెంట్